అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పిడి దాడి చేస్తూ ఉన్నారు. ఏమని, నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రా, నువ్వు లెక్కలు తేల్చుకుందాం అని కొంతమంది నువ్వు అసెంబ్లీకి రాలేవు, 10 లక్షల కోట్లు అప్పులు చేశావు, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వస్తావని కొంతమంది, ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని, అసెంబ్లీ వేదికగా, అంటే ఇప్పుడు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒకసారి ప్రమాణ స్వీకారం అప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సభ్యులంతా, వైసీపీ సభ్యులంతా 11 మంది వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి 10 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ 2 సార్లు సందర్భాలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలా. అసెంబ్లీకి రా అని తెలుగుదేశం నాయకులందరూ కూడా సవాళ్ళ మీద సవాళ్ళు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా రేపు ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలకి అసెంబ్లీకి హాజరవుతారని ఆయన సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి? లెజిస్లేటివ్ మెంబర్గా గెలిచి అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయి. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఉంది, మీరు రాజీనామా చేయండి అని ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇది వైసీపీ ఎమ్మెల్యేని, మిగిలిన రాజకీయ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయండి అని నియోజకవర్గాల్లో. దీంతో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి చెవిన పడింది. ఇక చాలా తాడోపేడో తేల్చుకుందాం, అసెంబ్లీ వేదికగానే నేనేం చేశాను ప్రజలకి అని చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. అదే వేదిక కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, మీరేం చేశారు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా తొంగలు దొక్కారు, మీరు హామీలు నెరవేర్చాలంటే ఎన్ని వేల కోట్లు బడ్జెట్ అవుతుంది, వీటన్నిటి మీద కూడా తాడోపేడో తేల్చుకుందామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రేపు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగానే ఈ అధికార పార్టీని, కూటమిని ఉతికి ఆరేస్తామని మనకు తెలుస్తూ ఉంది. ఉతికి ఆరేయటం ఏంటో బాబు అని మీరు అనుకోవచ్చు, కరెక్టే. జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్యాయం చేశాడు, ఇక్కడ చేశాడు, ఇచ్చేశాడు, సంక్షేమం చేశాడు కానీ డెవలప్మెంట్ చేయలేదు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఆ సంక్షేమం ఇచ్చే, సూపర్ 6 ఇచ్చే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అవి నేను ఇవ్వలేను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరానికి 1,50,000 కోట్లు కావాలి ఈ సంక్షేమం అమలుపరచాలంటే, అంత బడ్జెట్ లేదు, అంత అవకాశం కూడా లేదని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కానీ హామీలు ఇవ్వాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను ఒక నీతి ఆయోగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారు చాలా అప్పుల్లో ఉంది రాష్ట్రం, రాబోయే రోజుల్లో ఈ పథకాలు ఇవ్వాలంటే చాలా కష్టం, అయినా కానీ నేను ఇస్తాను అని ఒక మాట, ముక్తసరిగా ఒక మాట చెప్పారు. అయితే ప్రజలకి ఏంటంటే ఇప్పుడే అనుమానాలు వెంటాడతానే, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి అయితే అప్పు సొప్పు చేసి ఇచ్చాడు, ఈయన ఇస్తాడో ఇవ్వడో అని ప్రజల్లో అనుమానాలు అయితే ప్రారంభమైనాయి. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగానే తాడోపేడో తేల్చుకుందామని అసెంబ్లీకి వస్తానట్టు మనకి సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. ఆ వేదికలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద మరొకసారి మాట్లాడేందుకు అవకాశం ఉంది. ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వాదం కూడా ఈ అసెంబ్లీ వేదికగా నేనేం చేశాను, సంక్షేమం చేశానా, డెవలప్ చేశానని ఆయన చెప్తాకి కంపల్సరీ రేపు ఫిబ్రవరిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి వారి ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది కూడా అసెంబ్లీకి హాజరవుతారని మనకు తెలుస్తుంది. వేచి చూద్దాం, మరి ఏం నిర్ణయం తీసుకుంటారో దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైనా జరగవచ్చు, కానీ వస్తారనే ఆశిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.